మిత్రలక్ష్మి నిద్రపోతూ ఉంటారు. ఈ రాత్రికే మనం ఫైల్ కొట్టేద్దామంటే అని మనీషా చెప్పడంతో అలాగే అలాగే అని దేవయ్య అని చెప్పి ఉంటుంది. ఇక అర్ధరాత్రి 1 అయిన తర్వాత ఆంటీ 1 అయిపోయింది, ఇంకా ఎంతసేపు మీరు రెడీ అవుతూ ఉంటారు, త్వరగా రండి ఆంటీ అని మనీషా తొందర పెడుతూ ఉంటుంది. వచ్చేస్తున్నాను మనీషా అంటూ దేవయ్య అని బ్లాక్ డ్రెస్ వేసుకొని బ్లాక్ క్యాప్ మొత్తం బ్లాక్ కలర్ డ్రెస్సెస్ కంప్లీట్గా బ్లాక్గా వేసుకొని రెడీ అయి ఉంటుంది. అలా దొంగతనం చేయడానికని దొంగల దేవయ్య అని విచిత్రంగా రెడీ అయ్యి, ఎలా ఉంది మనీషా, నన్ను ఎవరు గుర్తుపట్టకుండా నేను ఇలా రెడీ అయ్యాను అని చూపిస్తూ ఉంటే, ఆంటీ ఇంత కాస్ట్యూమ్ అవసరమా ఆంటీ, సరే పదండి పదండి మళ్ళీ టైం అయిపోతుంది అని మనీషా తొందర పెడుతుంటే, అలాగే అని చూడు నేను మెల్లగా వెళ్తాను, ఆ ఫైల్ తీసుకువచ్చేస్తాను అని దేవయ్య అని చెప్తూ ఉంటుంది. వెళ్ళండి ఆంటీ వెళ్ళండి, చప్పుడు చేయకుండా వెళ్ళి లక్ష్మీ మిత్ర పక్కన ఉన్న ఆ ఫైల్ని పట్టుకొచ్చేయండి అని మనీషా చెప్తూ ఉంటే, ఇక దేవయ్య అని లక్ష్మీ మిత్ర గదిలోకి వెళ్ళి లక్ష్మి పక్కనే ఉన్న ఆ ఫైల్ని చేతిలోకి తీసుకొని ఎస్ ఇదే ఆ ఫైల్ అని అనుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే వివేక్ జాను ఇద్దరు దేవయాని స్మార్ట్ వాచ్ని కొట్టేయడానికి గదిలోకి వెళ్తారు. సమయానికి దేవయాని అక్కడ ఉండకపోవడంతో జాను నేను వెతుకుతాను అని దేవయాని వాచ్లో చిప్పు పెట్టడం కోసం వాచ్ కోసం వెతుకుతూ ఉంటారు. వివేక్ చేతికే ఆ వాచ్ దొరికిపోతుంది. జాను జాను నాకు దొరికిపోయింది, రా జాను వెళ్దాము, ఆ అమ్మ వచ్చే లోపల అని వివేక్ చెప్తూ ఉంటాడు. అలా దేవయాని స్మార్ట్ వాచ్ తీసుకొని జాను వివేక్ బయటికి వచ్చే లోపల దేవయాని ఫైల్ పట్టుకొని మనీషా ఫైల్ తెచ్చేశాను అంటూ మెల్లగా బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే జాను అలా నల్లటి ముసుగులో ఉన్న దేవయానిని చూసేసి, ఏమండి దొంగ అండి దొంగ అని మెల్లగా చెప్పడంతో, వాడి సంగతి ఈరోజు చెప్తాను, మన చేతిలో ఈరోజు ఆ దొంగ అయిపోయినట్లే అని వివేక్ జాను ఇద్దరు దేవయానిని పట్టుకొని దొంగ అనుకొని దేవయానిని బాగా కొడుతూ ఉంటారు. ఇక దేవయాని నేనని చెప్పలేక జాను వివేక్ చేత నడుము విరిగిపోయేలాగా తన్నించుకుంటూ ఉంటుంది. దూరం నుంచి చూస్తున్న మనీషా, ఏంటి ఈ ఆంటీ ఇలా దొరికిపోయారు, అయ్యో పాపం ఏమైపోతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది.